సాంప్రదాయ వరి సాగుకు భిన్నంగా నీటి వినియోగం, పెట్టుబడి వ్యయం తగ్గించుకొని మెట్ట పద్ధతిలో అధిక విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్నారు రైతులు. ఈ విధానంలో ఎకరాకు 5,000 ఖర్చు తగ్గటమే కాకుండా తక్కువ సమయంలో పంట చేతికి వచ్చి దిగుబడి కూడా పెరుగుతూ ఉండడంతో శ్రీకాకుళం జిల్లాలో చాలా మంది రైతులు ఈ విధానాన్ని పాటిస్తున్నారు. అయితే అధిక దిగుబడులను పొందాలంటే కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త అమరజ్యోతి. సాంకేతికత పరంగా మనం ఎంత ముందుకు సాగుతున్నా వ్యవసాయ రంగంలో మాత్రం అడుగు ముందుకు పోవటం లేదు. పాత పద్ధతుల్లో వ్యవసాయం వలన అన్నదాతలకు ఎక్కువ శ్రమ, పెట్టుబడి వ్యయమవుతుండగా దిగుబడి మాత్రం అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈ క్రమంలో వరి సాగులో సంప్రదాయ పద్ధతులను పక్కనబెట్టి పొడిదుక్కిలో నేరుగా వెదజల్లే విధానంలో వరి సాగును అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రైతులు. నేరుగా వెదజల్లే పద్ధతిలో ఎకరాకి 15 నుంచి 20 కిలోల విత్తనం ఆదా అవుతుంది. పంట 7 నుండి 10 రోజుల ముందుగా కోతకొస్తుంది. నారు పెంపకం, నారు పీకడం, నాట్లు వేసే పని ఉండదు. కాబట్టి సాగు ఖర్చు ఎకరానికి 2,500 నుండి 3,000 వరకు తగ్గుతుంది. మొక్కల సాంద్రత సరిపడా ఉండటం వలన దిగుబడి 10 నుంచి 15% వరకు పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకుని కూలీల కొరతను అధిగమించవచ్చు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పంట కాలం కోల్పోకుండా చేతికి వస్తుంది. నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరి సాగు చేసుకునే అవకాశముంది. అయితే ఈ విధానంలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది. కలుపు నివారణ చర్యలు చేపడుతూనే సకాలంలో ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. భూమికి ఎంత మేర పోషకాలు అవసరమో అంతే వేయడం వల్ల పెట్టుబడులు కూడా తగ్గుతాయి. వరికి ముఖ్యంగా నత్రజని, భాస్వరం, పొటాష్ అధికంగా అవసరమైన పోషకాలు. వీటితో పాటు సూక్ష్మ పోషకాల లోపాలు రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరముందని తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త అమరజ్యోతి. ఉత్తర కోస్తా జిల్లాల్లో మన ఖరీఫ్ పంట కాలంలో మనం చూసినట్లయితే వరి అనేది ప్రధానమైన పంట. సుమారు 10,20,000 ఎకరాల్లో ఇది సాగు చేయబడుతుంది. ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్నట్లయితే సుమారు 50% విస్తీర్ణం నేరుగా విత్తే పద్ధతిలోనే సాగవుతుంది. నేల తయారీ మనం చూసుకున్నట్లయితే తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకొని పలుమార్లు మనం మెత్తని దుక్కు చేసుకున్నట్లయితే కలుపు సమస్య అనేది చాలా వరకు మనం అధిగమించవచ్చు. ఆఖరి దుక్కులో సిఫార్సు మేరకు భాస్వరం, పొటాష్ ఎరువులను వేసి కలిదున్ని బాగా చదును చేసుకోవాలి. నేల సమతులంగా ఉండేటట్లు, తేమ సరిగా ఉండేటట్లు చూసుకోవాలి. లేనట్లయితే మనకి తేమ సరిగా అందక మొలక సరిగా రాదు. పంట ఎదుగుదల కూడా సమానంగా ఉండదు. అలాగే నీటి యాజమాన్యం కూడా సమస్యగా ఉంటుంది. కాబట్టి ఆఖరి దుక్కిని రొటోవేటర్తో వేసుకోవడం చాలా మంచిది. ఇక విత్తన మోతాదు చూసుకున్నట్లయితే ఈ నేరుగా విత్తే వరిలో ఎకరానికి 16 నుంచి 20 కిలోల విత్తనం ఉపయోగించుకోవాలి. విత్తనాన్ని విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలండి. విత్తే ముందు కార్బైడ్ మందుతో కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తే సమయం చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక రకాలైతే జూను 2వ పక్షంలో విత్తుకోవచ్చు. అదే మధ్యకాలిక రకాలైతే జూలై 1వ పక్షంలో విత్తుకుంటే మంచి దిగుబడులు పొందొచ్చు. అలాగే విత్తే విధానం మనం చూసుకున్నట్లయితే ఏదైతే శుద్ధి చేసిన విత్తనాన్ని నేరుగా చదును చేసిన పొలంలో వెదజల్లడం ద్వారా విత్తుకోవచ్చు. అలాగే 20 సెంటీమీటర్ల దూరంలో నాగటి సాలు వెనక కానీ, గొర్రుతో కానీ, అలాగే ట్రాక్టర్తో నడిచే ఎరువులు మరియు విత్తనాన్ని ఒకేసారి వేసే గొర్రుతో, అంటే ఫెట్టికమ్ సీడ్లు అంటాం, దాంతో కూడా వేసుకోవచ్చు. విత్తనాన్ని ఎక్కువ లోతులో వేయకుండా పైన పడేటట్టు చూసుకోవాలి. అంటే 2.5 నుంచి 5 సెంటీమీటర్ లోతులో వేసుకోవాలి. అలాగే ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే పొలం తయారీ సమయంలోనే ఎకరానికి 8 నుంచి 10 టన్నుల పశువుల గెత్తం వేసుకోవాలి. అలాగే జీవన ఎరువులైనటువంటి మనకి అజోస్పైరిల్లం, ఫాస్ఫోబాక్టీరియా ఇటువంటి జీవన ఎరువులను 500 మిల్లీలీటర్లు ఎకరానికి చెప్పిన 100 కిలోల పశువులు బాగా మాగిన పశువుల గెత్తంలో కలిపి నేలలో కొంచెం తగిన తేమ ఉండేటప్పుడు విత్తే సమయంలోనే వేసుకోవచ్చు. ఎకరానికి సుమారు 1 బస్తా DAP లేదంటే 2 బస్తాలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనం ఆఖరి దుక్కులో వేసుకోవాలి. పొటాష్ ఎరువును సగభాగం ఆఖరి దుక్కులో పడేటట్టు మనం ఆఖరి దుక్కులోనే వేసుకోవాలి. మిగిలిన సగభాగం నత్రజని ఎరువుతో పాటు అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి. నత్రజని ఎరువును మాత్రం 3 దఫాలుగా, అంటే విత్తిన 15 రోజులకు పిలక దశలోను అలాగే అంకురం దశలో వేయాలి. ఫస్ట్ దఫా వేయాల్సిన నత్రజని ఎరువును 15 రోజుల తర్వాత వేసుకోవాలి.
అలాగే నేరుగా విత్తే వరిలో జనరల్గా ఇనుపు ధాతు లోపం ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ లోప నివారణకు అంటే ఇనుపు ధాతు లోపం వచ్చేటప్పుడు మనకి ఆకులు తెల్లగా పాలిపోవడం, ఎదుగుదల కుంటుపడడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ లోప లక్షణాలు గుర్తించిన వెంటనే లీటర్ నీటికి 20 గ్రాముల అన్నభేది, 2 గ్రాముల నిమ్మ ఉప్పు పిచికారీ చేయాలి. అవసరమైతే వారం రోజుల తర్వాత మరొకసారి దీన్ని మళ్ళీ పిచికారీ చేసుకోవాలి. అలాగే జింక్ లోపం వచ్చినట్లయితే ఎకరానికి 400 గ్రాముల జింక్ సల్ఫేట్ను విత్తిన 30 నుంచి 45 రోజుల లోపల పిచికారీ చేసుకోవడం ద్వారా జింక్ లోపాన్ని కూడా నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఈ నేరుగా విత్తే వరిలో ప్రధాన సమస్య కలుపండి. ఈ కలుపుని మనం సమర్థంగా నివారించుకుంటే దీంట్లో దిగుబడులు అనేవి మనకి సాధారణ వరితో పాటు సమానంగా వస్తాయి, అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు. విత్తనం నాటిన 2 రోజుల లోపల వాడదగిన అంటే ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అంటాము. వీటిని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు రాకుండానే నివారిస్తాయి. పెండిమిథాలిన్ ఇది ఎకరానికి 1 లీటరు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదు అంటే ఆక్సిఫ్లోరోఫిన్ ఇది 200 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి విత్తిన రోజు కానీ మరుసటి రోజు కానీ పొలమంతా పిచికారీ చేసుకోవాలి. అలాగే విత్తనం నాటిన 3 నుంచి 5 రోజుల లోపల వాడదగిన కలుపు మందులు మనం చూసుకున్నట్లయితే ప్రిటిలాక్లోర్ దీనిని ఎకరానికి 400 మిల్లీలీటర్లు, లేదు అంటే పైరజోసల్ఫరాన్ ఎథైల్ సాతి అంటారండి, ఇది 80 గ్రాములు ఎకరానికి. ఈ 2 మందులు ఏదో ఒక దాన్ని మనం 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే విత్తనం నాటిన 15-25 రోజుల సమయంలో వాడదగిన కలుపు మందులు మనం చూసుకున్నట్లయితే పొలంలో వెడల్పాకు కలుపు సమస్యగా ఉంది అనుకుంటే ఎకరానికి 80 నుంచి 100 మిల్లీలీటర్లు బిస్పైరబ్యాక్ సోడియం, నామినీ గోల్డ్ అంటారు, దీన్ని మార్కెట్లో మనకి దొరుకుతుంది. దీన్ని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వెడల్పాకు కలుపు అనేది సమస్యగా ఉండదు. అలాగే ఊద ఎక్కువగా ఉంది అనుకుంటే సైఫ్లోబ్యూటైల్ అనే మందుని 300 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే ఊద మరియు గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే ఫినాక్సిప్రాపిథైల్ అని మందు ఉంటుందండి, రైస్టార్ అంటారు. ఇది 250 మిల్లీలీటర్లు ఎకరానికి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే మనకి వెడల్పాకు అలాగే తుంగ ఉన్నట్లయితే ఆల్మిక్స్ అనే మందు ఉంటుందండి, అది 8 గ్రాములు ఎకరానికి. దాన్ని 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ కలుపు అనేది నివారించవచ్చు. ఇంకా నెల రోజులు దాటిపోయిన తర్వాత కూడా మనకి కలుపు అనేది వెడల్పాకు సమస్యగా ఉంది అనుకునేటప్పుడు 2,4-D సోడియం సాల్ట్ అనే మందును 400 గ్రాములు ఎకరానికి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ కలుపు అనేది మనం నివారించుకోవచ్చు. విత్తిన దగ్గర నుండి మొదటి 30 రోజులు ఆరుతడి నీటి యాజమాన్యం పాటించాలి. వర్షాలు పడిన తర్వాత అలాగే కాలువలు చెరువులకి నీరు చేరిన తర్వాత మాగాని వరి మాదిరిగా నీటి యాజమాన్యం చేపట్టినట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.